చలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఏమైంది తెలుసు కదా, మార్నింగ్ ఇది రికార్డ్ చేసా పెట్టా, వాయిస్ అప్లోడ్ అవ్వలేదు, ఎందుకో తెలియదు. లైక్ గ్యాలరీలో ఉండే, బట్ ద థింగ్ ఇస్ లైక్ యూట్యూబ్కి వచ్చేసరికి వాయిస్ రావట్లేదు. సో దిస్ ఇస్ అన్ ఇష్యూ. సో వెన్ ఐ డిస్కస్డ్ విత్ అవర్ టీమ్మేట్స్, దే టోల్డ్ లైక్ ఇట్స్ లైక్ 45 minutes వరకే వీడియో మ్యాక్సిమం ఉంచు, ఇఫ్ ఎక్కువ ఉంటే 2 parts చేసే, బికాస్ 1 hour వీడియోస్ పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. టిల్ నౌ దిస్ వాట్ వీ హ్యావ్ ఫేస్డ్. సో చలో ఇప్పుడు ఈ సోదంతా చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు, లెట్స్ గో ఫర్ 45 minutesలో విల్ ట్రై టు ఫినిష్ దోస్ కాన్సెప్ట్స్ అండ్ రెస్ట్. లైక్ ఎక్కడి వరకు అని అంటే, వీ హ్యావ్ ఫినిష్డ్ టిల్ సోషల్ రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్. బ్రహ్మ సమాజ్ వరకు ఈ వీడియోలో ఫినిష్ చేస్తాం, అండ్ ఆర్య సమాజ్ నుంచి దట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో లెట్స్ డీల్ విత్ ద థింగ్స్ లైక్ ఫస్ట్ 1857 రివోల్ట్. కాస్త తొందరగా వెళ్తూ ఉంటా, సో ప్లీజ్ స్టే అటెంటివ్, ఎందుకంటే మిస్ అయిపోతే పోయినట్టే అయిపోద్ది మళ్ళీ కదా. సో ఫస్ట్ లెట్స్ లుక్ అట్ ద 1857 రివోల్ట్. 1857లో ఒక రివోల్ట్ అయింది కదా, గుర్తున్నది కదా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఎక్సెట్రా, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. సో అదన్నమాట. నా 1857 రివోల్ట్ వచ్చేసి ఫస్ట్ దీంట్లో కాసెస్ చూద్దాం. కాసెస్ ఏముంటాయనంటే, ఎనీ రివోల్ట్, ఏదైనా రివోల్ట్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు లెట్స్ టేక్ ద కాసెస్ లైక్ దిస్. మనం ప్రియాంబుల్ చదివినాం, ప్రియాంబుల్లో జస్టిస్ ఉంటుంది, జస్టిస్లో ఏమంటే సోషో, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సో ఈ 3 కాసెస్ అయితే ఉంటాయి అన్నమాట ప్రతి దాంట్లో. నౌ లెట్స్ లుక్ ఎకనామిక్, పొలిటికల్, సోషల్ అయిందా, 3 అయిందా. నౌ లెట్స్ లుక్ అట్ ద అడ్మినిస్ట్రేటివ్ కాసెస్ విచ్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ పొలిటికల్ కాసెస్, బట్ నువ్వు సపరేట్గా రాయాలనుకుంటే రాసుకోవచ్చు బ్రో, అంతే. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ఈవెంట్స్, బయట నుంచి లైక్ ఏమేమి ఇన్స్పైర్ చేసినా ఇవి. నౌ లెట్స్ లుక్ అట్ ద ఎకనామిక్ కాసెస్. ఏంటి అంటే, ట్రెడిషనల్ ఎకనామిక్ ఫ్యాబ్రిక్ అనేది డిస్ట్రాయ్ అయింది. ఎట్లా అని అంటే, లైక్ బై ద ఇంపోర్ట్స్ ఆఫ్ ఫారెన్ గుడ్స్. సెకండ్, బై ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ట్రెడిషనల్ బార్టర్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. సో అట్లా ట్రెడిషనల్ ఎకానమీ అనేది డిస్టర్బ్ అయిపోయింది. హెవీ ట్యాక్సేషన్ వల్ల మనందరం పూర్ అయిపోయినాం, ఇంప్రొవేషన్ బై హెవీ ట్యాక్సేషన్. నెక్స్ట్ డిస్కరేజ్డ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్. ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది తక్కువ చేసేసి వెస్ట్రన్ గుడ్స్ అనేవి పెరిగినాయి. జమీందారీ రైట్స్ వల్ల కూడా, లైక్ జమీందారీ సిస్టమ్ వల్ల కూడా వీ హ్యావ్ ఫేస్డ్ ఎకనామిక్ ఇష్యూస్. నౌ లెట్స్ లుక్ అట్ మనీ లెండర్స్, ట్రేడర్స్ ఎమర్జ్డ్ యాజ్ న్యూ ల్యాండ్ లార్డ్స్. జమీందారీ రైట్స్ వల్ల ఏమైంది, మనం పన్నులు అయితే కట్టాలి, ఏం చేసినా కానీ. ఇప్పుడు పన్నులు కట్టాలి అని అంటే పైసలు లేనప్పుడు ఎవరు, మనీ లెండర్స్, ట్రేడర్స్, దే యూస్ టు హెల్ప్ అండ్ దే యూస్ టు పుట్ us in debt trap. So this is the thing. So this is the economic causes that we have seen. Now let's look at the political causes. Political causes ఏమైంది అని అంటే, పాలసీస్ తీసుకొచ్చిండ్రు. ఎటువంటి పాలసీస్ అంటే, ఎటువంటి పాలసీలు అని అంటే, ఎఫెక్టివ్ కంట్రోల్, సబ్సిడరీ అలయన్స్, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. సో ఇన్ సింపుల్, వీ విల్ డీల్ దెమ్ ఇన్ లైక్ కొంచెం డెప్త్గా వీ విల్ డీల్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. బట్ హియర్ ఒక చిన్న ఐడియా కోసం చెప్తున్నా. సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి అని అంటే, నిజాం ఉన్నాడు, బ్రిటిష్ ఉన్నది. నిజాం ఏం చెప్తాడు అని అంటే, లైక్ బ్రిటిష్ ఏం చెప్తారు అని అంటే, ఇక నిజాం, నీ దగ్గర ఉన్న సైన్యానికి పెద్ద సీన్ లేదు, ఇక నా సైన్యం పెట్టుకో, మోస్ట్ ఎఫిషియెంట్ సైన్యం, ఇప్పటివరకు ఒకటి కూడా ఓడిపోలే, మేము మస్తు తోపులం, ఈ సైన్యాన్ని పెట్టుకో, వాడుకో, నాకు పైసలు కట్టు అని చెప్పి, లైక్ దీనిలో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఫారెన్ కంట్రీస్ రావద్దు ఎక్సెట్రా, ఫారెన్ కంట్రీస్తో మీరు వేరే డీల్స్ చేసుకోవద్దు, అట్లా ఇట్లా అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారు. సబ్సిడరీ అలయన్స్. నెక్స్ట్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ వచ్చేసి తెలుసు, డైల్ హౌస్ ఇది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఏం చెప్తుందంటే, ఒకవేళ న్యాచురల్ హైర్ కనుక లేకపోతే, అడాప్టెడ్ హైర్ కనుక ఉంటే, రాజ్యం అనేది తదానంతరానికి పాస్ కాదు, కంపెనీ విల్ ఆక్యుపై ద కింగ్డమ్. ఇది. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ సక్సెషన్ డినైడ్ టు హిందూ ప్రైసెస్, అండ్ ముగల్స్ కూడా రైట్స్ ఆఫ్ సక్సెషన్కి కొన్ని కండిషన్స్తో అప్లై చేస్తారు. సో దాట్ బికమ్ ద పొలిటికల్ కాసెస్ ఫర్ ద 1857 రివోల్ట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాసెస్ ఏంటి అంటే, ర్యాంపెంట్ కరప్షన్. బ్రిటిష్ సిస్టంలో కరప్షన్ అనేది హెవీగా పెరిగింది. దట్ ఈస్ అ ఇష్యూ దాట్ ట్రిగర్డ్ ద ఇండియన్స్ టు ఫైట్ అగైన్స్ ద బ్రిటిష్. క్యారెక్టర్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఎంపైర్డ్ ఫారెన్. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తే, లైక్ ఏంటంటే, టాప్ క్లాసెస్లో మేమే ఉంటాం, బాటమ్ క్లాసెస్లో ఇండియన్స్ ఉండాలి, అండ్ లైక్ మేము చెప్పింది ఫాలో కావాలి ఇండియన్స్. ఈ అథారిటేటివ్ రూల్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపించింది అంటే, తెల్లతో లేనిది మనల్ని లేదు అని చెప్పేసి మనం కొట్లాడడం మొదలుపెట్టాం. దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ కాసెస్. నౌ లెట్స్ లుక్ అట్ సోషియో రిలీజియస్ కాసెస్. సోషియో రిలీజియస్ కాసెస్ ఏంటి అని అంటే, racial overtones, interference of English and social religious movements like abolition of sati, widow remarriages, age of consent act కి తిలక్కి కోపం వస్తుంది. తిలక్ ఎందుకు కోపం వస్తుంది, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, తిలక్ ఆపోజిట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్కి అంటే కాదు. ఏజ్ ఆఫ్ కన్సెంట్కి తిలక్ ఆపోజిట్ కాదు, కానీ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్కి తిలక్ ఆపోజిట్. ఎందుకంటే ఇవి మా ఇంటర్నల్ మ్యాటర్స్, మేము కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. నువ్వే కూడా వచ్చి మా మీద ఒక యాక్ట్ అని చెప్పి మమ్మల్ని విభజించడానికి. సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ వీ నీడ్ టు డీల్ ఇంటర్నల్లీ. దట్ వాస్ ద రీజన్ తిలక్ వాస్ అగైన్స్ట్. సో అలాంటి రాగానే కొన్ని మా ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఫైటింగ్. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అవుట్ సైడ్ ఈవెంట్స్. ఫస్ట్ ఆఫ్ఘన్ వార్ 1838 to 42. పంజాబ్ వార్స్ వచ్చేసి 1845 to 49. క్రిమియన్ వార్స్, డేట్స్ అంత అవసరం లేదు. పంజాబ్ వార్స్, క్రిమియన్ వార్స్, ఫస్ట్ ఆఫ్ఘన్ వార్స్. వీంట్లో ఏమైంది అని అంటే, బ్రిటిష్ ఓడిపోయింది. బ్రిటిష్ ఓడిపోయేసరికి మనకేం కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే, బొంగులో వీళ్ళు ఓడగొట్టారో మనం ఓడగొట్టలేమా, బ్రిటిష్ని మనం కూడా ఓడగొడతామని చెప్పేసి వీ స్టార్టెడ్ ద రివోల్ట్. దాని ముందు కొన్ని ఉన్నాయి చూద్దాం. రెస్ట్రిక్షన్స్ ఆన్ రిలీజియస్ ప్రాక్టీసెస్, జనరల్ సర్వీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అంటే లైక్ ఏంది, మేము ఎక్కడికి చెప్తే అక్కడికి పోవాలి,
లైక్ అంటే సముద్రాన్ని దాటిపోయి యుద్ధం చేయడానికి కూడా వెళ్ళాలి. హిందువులు ఒప్పుకోకపోయేటోళ్ళు అవి కూడా చేయాలి అట్లా. నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ రిలీజియస్ అండ్ క్యాస్ట్ మార్క్స్ యాక్ట్. దాని తర్వాత నో ఫారెన్ సర్వీస్ అలవెన్స్, బట్ అయితే ఇవ్వం. మీరు వేరే దేశానికి పోయి మా కోసం యుద్ధం చేసినా కానీ దానికి ఫారెన్ అలవెన్సెస్ మాత్రం ఉండవు. సో దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూస్ టు బి దర్ దట్ రిగార్డ్ 1857 రివోల్ట్. నా రివోల్ట్ ఏమైంది అని అంటే ఫస్ట్ మంగళ్ పాండే మెరట్లో స్టార్ట్ చేసేసిండు, పోయిన ఇంగ్లీష్ ఆఫీసర్స్ని వేసేసిండు. దాని తర్వాత బహదూర్ షాహా వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ సింబాలిక్ హెడ్. బహదూర్ షాహా జఫర్ హూ ఇస్ ఎ ముఘల్ ఎంపరర్ దెన్, ద లాస్ట్ ముఘల్ ఎంపరర్ అనుకోవచ్చు. సివిలియన్స్ టూ జాయిల్డ్. ఢిల్లీ వచ్చేసి జనరల్ భక్త్ ఖాన్. ఈ బహదూర్ షాహాకి క్యాపిటన్ ఎవరు అని అంటే ఈయన కింగ్ కదా, ఈయన క్యాప్టెన్ ఉంటాడు కదా, లైక్ అంటే మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ భక్త్ ఖాన్. కాన్పూర్ నానా సాహెబ్ అండ్ ఎవరి చేతిలో ఓడిపోయింది అంటే హగ్ వీలర్. లక్నో బేగం హజరత్ మహల్ ఎవరి చేతిలో ఓడిపోయింది అంటే కొల్నల్ క్యాంపెల్. బైరెల్లి ఖాన్ బహాదూర్, బీహార్ కన్వర్ సింగ్, ఫైజాబాద్ మౌల్వీ అహ్మదుల్లా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, హగ్రోస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద కాన్సిక్వెన్సెస్. బ్రిటిష్ క్రౌన్ టుక్ ఓవర్ ద రూల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. రీజన్స్ చూద్దాం. లైక్ ఎందుకు మనం ఓడిపోయినాం అంటే పూర్తి ఇండియా వైడ్ పార్టిసిపేషన్ లేదు. ఇప్పుడు నిజాం ఉన్నాడు, నిజాం ఆఫ్ హైదరాబాద్ పార్టిసిపేట్ చేయలేదు. నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇన్స్టెడ్ ఆఫ్ పార్టిసిపేటింగ్ హీ ట్రై టు సప్రెస్ ద రివోల్ట్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో, హెల్ప్డ్ ద బ్రిటిష్ టు సప్రెస్ ద రివోల్ట్. ఆల్ క్లాసెస్ డిడ్ నాట్ జాయిన్, పువర్ ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్, అన్కోఆర్డినేటెడ్ అండ్ పువర్లీ ఆర్గనైజ్డ్. వాళ్ళకి ఏంది టెలిగ్రాఫ్లు ఉన్నాయి, వాళ్ళకి తెలుస్తుంది అక్కడ లైక్ అక్కడ ఝాన్సీ రాణి అక్కడ నుంచి వస్తుంది, ఖాన్ బహదూర్ ఇక్కడ నుంచి వస్తుండు అని చెప్పి వాళ్ళు ఏంటి they are having communication, but we don't have. We have poor arms, they have better arms. All classes didn't join. Like జమీందారీస్ ఉన్నారు కదా, జమీందారీస్ జాయిన్ అవ్వలేదు ఎందుకంటే పర్మనెంట్ సెటిల్మెంట్ మాకు హైరార్కీ కూడా ఉన్నది, లైక్ హెరిడిటరీ కూడా ఉన్నది మాకు. లైక్ ఏంది ల్యాండ్స్ మా పిల్లలకు కూడా పోతాయి. ఇప్పుడు మేము జాయిన్ అయ్యి బ్రిటిష్ నెలలో కొడితే మా హెరిడిటరీ రైట్స్ అనేవి ముప్పుకు వస్తాయి కాబట్టి జమీందారులు కూడా జాయిన్ కావలేదు. సో సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. నో యూనిఫైడ్ ఐడియాలజీ లేదు. ఝాన్సీ రాణికి సిర్ఫ్ ఆ ఝాన్సీ అనే స్టేట్ ఒకటి వదిలేస్తే ఝాన్సీ రాణి విల్ బీ క్వైట్, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి విల్ బీ క్వైట్. సో అట్లనే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటర్నల్ ఇంటెన్షన్సే ఉన్నాయి కానీ ఎవరికి లైక్ బ్రిటిష్ని తరిమి కొట్టాలనే ఇంటెన్షన్ కన్నా బ్రిటిష్ వాళ్ళు మా టెరిటరీ వరకు రాకుంటే చాలు, వీఆర్ హ్యాపీ అనే కాడికే ఉన్నదన్నమాట. నౌ లెట్స్ లుక్ ఎట్ ద కాన్సిక్వెన్సెస్. బ్రిటిష్ క్రౌన్ టుక్ ఓవర్ ద రూల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. న్యూ స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ఉందా ఇది. నా న్యూ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ విత్ 15 మెంబర్ కౌన్సిల్, ఇది కూడా యాక్ట్లో ఉన్నది 58 యాక్ట్లో. ఇండియన్ ఆర్మీలో ఏం చేసిండ్రు అని అంటే ఇండియన్స్ని తగ్గించిండ్రు, బ్రిటిష్ని పెంచిండ్రు. నా ద పాలసీ ఆఫ్ అనెక్సేషన్ ఎండెడ్. ఎందుకు అని అంటే వీళ్ళకి కూడా అర్థమైంది ఏంది ఝాన్సీ ఆక్యుపై చేయడం వల్ల ఝాన్సీ రాణి లక్ష్మీబాయి రివోల్ట్ అయింది, లక్నో వల్ల బేగం హజరత్ మహల్ రివోల్ట్ అయింది. సో మీరు అనెక్సేషన్ వల్ల రివోల్ట్ అవుతుండ్రు. సో ఫస్ట్ అనెక్షన్స్ ఆపేసి ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్టాండ్ స్టిల్ ఉంచేసి వీళ్ళని మన అలీస్గా డిక్లేర్ చేద్దాం, అంటే మన సంబంధికులుగా. అట్లనే అందుకోసమే నిజాం హ్యాస్ స్టేడ్ టిల్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా నిజాం వాస్ రూలింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్లాస్. లేకపోతే ఈయనను కూడా వేసేటోళ్ళు మెల్లగా ఏదో ఒక రోజు. ఇండియన్ సివిల్ సర్వీస్ యాక్ట్ 1861 టు గివ్ a feel of the same. సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1861 పట్టుకొచ్చిండ్రు. అండ్ ఇండియన్స్ అండ్ బ్రిటిష్ ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాస్తుండ్రు, అట్లనే పాస్ అవుతుండ్రు. సో మనకి మేము ఈక్వల్, మనందరం ఈక్వల్ అనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి పట్టుకొచ్చిండ్రు. బిగినింగ్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ యాక్ట్, దిస్ వీ హ్యావ్ సీన్ ఇన్ 1909 నుంచి, మింటో మోర్లే రిఫార్మ్స్ నుంచి, మాంటిగే క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ నుంచి 1935 ఎక్సెట్రా. దిస్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ టిల్ ఇండిపెండెన్స్ ఆర్ పార్టీషన్. నా ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైస్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఇది 1857 రివోల్ట్ అయిందా ఇది. సో 1857 రివోల్ట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి వస్తుంది మ్యాక్సిమం. ఒకవేళ ఇక్కడ నుంచి రాలేదు అంటే ఎవరు రాయరు, అది సింపుల్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైస్ ఆఫ్ నేషనలిజం రైజ్ కావడానికి అసలు మనకు సపరేట్ దేశం కావాలని చెప్పి మనం ఎందుకు కోరుకున్నాం, మనకు అంత లోటు ఏమొచ్చింది, మనకు అంత కష్టం ఏమొచ్చింది. లెట్స్ సీ. ఫస్ట్, ఈ నేషనలిజం అనే ఐడియాలజీ ఇండియాలో ఇట్ ఈస్ అ రిజల్ట్ of colonial policies and reaction to colonial policies. Result to colonial policies ఎట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసిండ్రు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ గివింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేసేటతో మనం ఏం చేసినాం, మనం చదువుకున్న తర్వాత మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏందో తెలిసింది, రష్యన్ రెవల్యూషన్ ఏందో తెలిసింది, అన్ని బయట ప్రపంచం ఎట్లా నడుస్తుందో మనకు ఒక ఐడియా వచ్చింది. సో దిస్ ఈజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బ్రిటిష్ పాలసీస్, కొలోనియల్ పాలసీస్కి యాజ్ ఎ రిజల్ట్గా వీ హ్యావ్ డెవలప్డ్ నేషనలిజం. యాజ్ ఎ రియాక్షన్ టు కొలోనియల్ పాలసీస్, కర్జన్ ఉన్నాడా,
కర్జన్ ఏం చేసిండు, బెంగాల్ సపరేషన్ చేసిండు, దాని తర్వాత యూనివర్సిటీస్ యాక్ట్ పట్టుకొచ్చిండు, లైక్ ఎటువంటి రెవల్యూషన్స్ యూనివర్సిటీస్లో జరగద్దని చెప్పేసి. అండ్ లిట్టన్ వచ్చేసి లైక్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్స్ కానీ ఆర్మ్స్ యాక్ట్ కానీ ఇట్లా తీసుకొచ్చిండ్రు అనమాట. సో ఇవి తీసుకురాగానే మనకి ఏమైంది, మనకు గాలింది, మనం లైక్ మమ్మల్ని అనగదొక్కుతారా అని రివాల్ట్ అయ్యాం. దీస్ ఆర్ డ్యూ టు ది రియాక్షన్ ఆఫ్ కొలోనియల్ పాలసీస్. సో దిస్ సెంటెన్స్ క్యాన్ బి యూస్డ్ యాజ్ దేనికి ఇంట్రోకి పనికొస్తుంది. ఈరోజు కొంచెం రీడింగ్ టైప్లో అనిపించవచ్చు మీకు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు మేక్ దిస్ గుడ్. ద రీజన్ ఇస్ లైక్ 45 minutesలో ఫినిష్ చేయాలి. సో ఐఎమ్ లైక్ గోయింగ్ ఎ బిట్ ఫాస్ట్. జనరల్ ఇంతకుముందు అప్లోడ్ చేసింది 1 hour ఉంది ఆ వీడియో, దాంట్లో సౌండ్ లేదు, బట్ దాట్ వీడియో వాస్ బెస్ట్. లైక్ మీన్ ఎందుకంటే ఫస్ట్ టైం మనం వచ్చి చెప్తా ఉంటాం కదా, దెన్ వీ విల్ బి విత్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఇంటెన్షన్, ప్రతిదీ ఉంటుంది. స్టిల్ ఐ విల్ ట్రై టు కీప్ అప్ ద వీడియో, బట్ కొన్ని చిన్న జోక్స్ అవి అక్కడిక్కడ మిస్ అవ్వచ్చు, బట్ కంటెంట్ అయితే ఉంటుంది బాస్. దీంట్లో అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నా అండ్ ద రీజన్స్ ఏమున్నాయి చూద్దాం. వరల్డ్ వైడ్ అప్సర్జ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం. ప్రపంచమంతా సొంత దేశాలు కోరుకుంటున్నాయి. మనకు కూడా ఈ ప్రపంచం నుంచి వచ్చిన తెలివి వల్ల వీ ఆల్సో స్టార్టెడ్ ఇండియన్ రినైజెన్స్, సోషల్ రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్ ఉన్నాయా అవన్నీ. వివేకానంద వచ్చేసి లైక్ యూ మస్ట్ ఫైట్ ఫర్ ఎ రీజన్ అది అని చెప్పేసరికి మనం లైక్ రెచ్చిపోయినాం. స్వామి వివేకానంద. ఆఫ్ షూట్ ఆఫ్ మోడర్నిటీ అండ్ స్ట్రాంగ్ రియాక్షన్ టు బ్రిటిష్ ఇంపీరియలిస్టిక్ పాలసీస్. ఆఫ్ షూట్ ఆఫ్ మోడర్నిటీ అంటే ఇదే ఇన్ సింపుల్. ఎందుకంటే ఆఫ్ మోడర్నిటీలో ఏముంటుంది అని అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఇవన్నీ లైక్ ఫ్రెటర్నిటీ, ఇలాంటివన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇవన్నీ ఇన్న తర్వాత వీ కెనాట్ స్టే ఇన్ దట్ స్లేవరీ అగైన్. నా స్ట్రాంగ్ రియాక్షన్ టు బ్రిటిష్ ఇంపీరియలిస్టిక్ పాలసీస్. ఆబ్వియస్లీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కర్జన్ పాలసీస్ కానీ లిట్టన్ పాలసీస్ కానీ వీటి వల్ల లైక్ వీ గోట్ ట్రిగర్డ్. అండర్స్టాండింగ్ ద కాంట్రడిక్షన్స్ ఇన్ ఇండియా అండ్ కొలోనియల్ ఇంట్రెస్ట్. నా కొలోనియల్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి లైక్ అంటే బ్రిటిష్ వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్తుండ్రు కదా, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఉంటుంది అని చెప్పి 1858 నుంచి యాక్ట్ నుంచి టువర్డ్స్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని చెప్తుండ్రు కదా. ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ నిజంగానే వాళ్ళు పోతుండ్రా లేదా అనేది మనకు క్లారిటీ వచ్చింది ఇప్పటివరకు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ లైక్ ఆల్ సెక్షన్స్ స్టార్టెడ్. అందరికీ వీళ్ళ యొక్క ట్రూ కలర్స్ బయటకు వచ్చినా వీ స్టార్టెడ్ లైక్ చలో ఇక కొట్లాడదాం, వీళ్ళందరూ ఇట్లనే మోసం చేస్తారు మనల్ని అని మనకు అర్థమైపోయింది. నా పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్ యూనిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ. ఫస్ట్ ఏం చేసిండ్రు, ప్రొఫెషనల్ సివిల్ సర్వీసెస్ వచ్చినాయా, యూనిఫైడ్ జ్యుడిషియరీ వచ్చిందా, కోడిఫైడ్ క్రిమినల్ లాస్, దాని తర్వాత రైల్వేస్ వచ్చినాయి, టెలిగ్రాఫ్ వచ్చింది. లైక్ ఇట్లా అన్నీ రావడం వల్ల ఏమైంది అని అంటే మనం బెంగాల్లో ఉన్నోళ్ళు, మద్రాసులో ఉన్నోళ్ళు, బాంబేలో ఉన్నోళ్ళు, గుజరాత్లో ఉన్నోళ్ళు, లాహోర్లో ఉన్నోళ్ళు, వీళ్ళందరికీ కనెక్షన్స్ ఏర్పడ్డాయి. నౌ దే ఆల్ రియలైజ్డ్ లైక్ బెంగాల్లో ఏవైతే ఇల్లు ఫేస్ చేస్తుండ్రో మద్రాసులో ఇల్లు కూడా అవే ఫేస్ చేస్తుండ్రో ప్రాబ్లమ్స్. సో అందరు ప్రాబ్లమ్స్ సేమే, సో అందరం కలిసి పోరాడదాం, వేసేద్దాం అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు నీకు ఇదేమైంది, రైల్వేస్ ఉన్నది కదా, రైల్వేస్ ఉండగానే ఏమైందంటే బెంగాల్లో ఫెమైన్ వచ్చిందనుకో, మద్రాసులోకి వెళ్ళి పట్టుకొని పోయి ఇక్కడ ఇచ్చేటోళ్ళు. సో ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది కదా, వీళ్ళకి ఫెమైన్ వచ్చింది, వీళ్ళు బాధలు ఉన్నారని చెప్పి. దాని తర్వాత వీళ్ళ ఫుడ్ ఇటు పోతుంది అంటే మరి వీళ్ళకి కూడా తగ్గుతుంది కదా, వీళ్ళకి కూడా వీళ్ళ లగ్జరీస్ తగ్గించుకుంటున్నారు కదా. సో దిస్ వే వీ గోట్ కనెక్టెడ్ ఎకనామికలీ ఆల్సో. సో ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ వన్ ప్లేస్ ఈస్ ఎఫెక్టింగ్ ద అదర్ ప్లేస్. ఇన్ దిస్ వే వీ బికెమ్ అన్ ఇండియా, వీ బికెమ్ ద ఇండియా విచ్ ఈస్ ఎగ్జిస్టెంట్ టుడే. నా వెస్టర్న్ థాట్ అండ్ ఎడ్యుకేషన్, లిబరలిజం, సెక్యులరిజం చెప్పినా కదా, దీస్ ఆర్ ఫ్రమ్ లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం లిబరలిజం థాట్స్ అని. ద రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ లిటరేచర్. న్యూస్ పేపర్ 169 న్యూస్ పేపర్స్ ఉండే 1877లో. వెర్నాకులర్ ప్రెస్ అని అంటే సొంత లాంగ్వేజెస్లో మనకి 169 న్యూస్ పేపర్స్ ఉండే 1877లో. ఇవన్నీ ఏం చేసినాయంటే ది స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఆఫ్ నేషనలిజం. ఫర్ ఎగ్జాంపుల్ తిలక్ సార్ది ఏముంటుంది, మహారాఠ అండ్ కేసరి. నెక్స్ట్ మహారాఠ ఈజ్ ఫర్ ఇంగ్లీష్, కేసరి ఈజ్ ఫర్ మరాఠీ. డోంట్ కన్ఫ్యూజ్, M doesn't go with M. Maharashtra will go with E. Maharashtra doesn't go with Marathi. Okay, ఇట్లా గుర్తుపెట్టుకోండి. This is not important here. This is for prelims. That is facts. నెక్స్ట్ సెల్ఫ్ గవర్నమెంట్, డెమోక్రసీ, సివిల్ రైట్స్, ఇండస్ట్రియలైజేషన్ ఎక్సెట్రా. రీడిస్కవరీ ఆఫ్ ఇండియాస్ పాస్ట్. ఏమైంది అని అంటే ఇండో ఆరియన్ థియరీ అని ఒకటి పట్టుకొచ్చినాం. ఇండో ఆరియన్ థియరీలో ఏం చెప్తాము అని అంటే యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఆరియన్స్ అని చెప్తాం. ఆరియన్స్ యూరోప్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళమే ఆరియన్స్ అని చెప్పేసరికి ఇప్పుడు మేము అన్నామనంటే అవును కరెక్టే కదా, ఇట్లయితే మరి మీకు మాకు తేడా అయింది, మీరు ఈ మధ్యలో వచ్చినారు, మేము ఎప్పుడో వచ్చినాం. సో మీరు మేము ఈక్వల్ రేషియల్గా కూడా నవ్ యూఆర్ నాట్ సుపీరియర్ దాన్ అస్ రేషియల్లీ ఆల్సో వీఆర్ ఆల్ ఈక్వల్. సో ఎవడు నువ్వు వచ్చి నా మీద పెత్తనం చేసేందుకు వేసేద్దాంప అంతే. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ రిలీజియస్ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్. ఆర్య సమాజ్ ఏం చెప్పింది, గో బ్యాక్ టు వేదాస్ అన్నది. సో లైక్ ఇలాంటివి విన్నప్పుడు లైక్ వాట్ హ్యాపెన్స్, వీ రియలైజ్డ్ అవర్ గ్లోరీ. మన గ్లోరీ ఏంది, మన పూర్వం ఏంది, మనం ఏం చేసినాం, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఈడొచ్చి లైక్ అంటే ఏంది చైల్డ్ మ్యారేజెస్ చేయొద్దు, ప్రొహిబిషన్ ఆఫ్ సతీ అని చెప్పంగానే మనం ఈవెన్ నువ్వు నాకు కొత్తగా ఎప్పుడు ఏంది, when we go back to Vedas, not the here Vedas doesn't mean later Vedic period, here Vedas means early Vedic period. ఇవన్నీ నువ్వు నాకు ఎప్పుడు ఏంది, ఇఫ్ యూ లుక్ బ్యాక్ అవర్ వేదాస్ దాంట్లో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ ఉన్నాయి. నువ్వు వచ్చి నాకు ఎక్కడి నుంచి ఇస్తున్నావు జ్ఞానం,
పుక్కట్లో ఎంతగానో ఇయ్యకు, లైక్ పైసలు కూడా ఇవ్వమని చెప్పిండ్రు. డన్. నా రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్స్. డాక్టర్ లైన్రా, ఇంజనీర్ లైన్రా, లాయర్ లైన్రా, లాయర్లు మెయిన్గా లాయర్లు ఎక్కువ అయినరా, నెహ్రూ లాయరా, గాంధీ లాయరా. సో లైక్ వీళ్ళందరూ పోయి వెస్టర్న్లో చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది పోరాడాలి మనం తప్పది అని చెప్పేసి. సో మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్స్ స్టార్టెడ్ ప్లేడ్ ఏ వెరీ కీ రోల్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఇంపాక్ట్ ఆఫ్ కాంటెంపరీ మూమెంట్స్. ప్రపంచంలో వేరే ప్లేసెస్లో గ్రీస్లో, ఇటలీలో అయ్యే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన నేషనలిజానికి ఇన్స్పైర్ చేసినాయి. రియాక్షనరీ పాలసీస్ అండ్ రాడికల్ అరగెన్స్ రూలర్స్. లైక్ చెప్పిన కదా, లిటర్న్స్ రియాక్షనరీ పాలసీస్ లైక్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏజ్ని తగ్గించడం, వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తేవడం, ఆర్మ్స్ యాక్ట్ తేవడం, ఇలాంటి పాలసీస్ చూసేసరికి మనకి ఇంకా కాలింది. ఇప్పటికే వేసుకుంటున్నారు. ఇంకా లైక్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రాపర్గా కాలింది మనకి. వీఆర్ నాట్ రెడీ టు స్టాప్. చలో లాంచ్ ద మూమెంట్ అన్నాం, మూమెంట్ లాంచ్ చేసినాం. చలో ఇది ఇక్కడికి అయిందా. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ట్రైబల్ రివాల్ట్స్. ట్రైబల్ రివాల్ట్స్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది అని అంటే, హౌ డస్ ట్రైబల్ రివాల్ట్స్ కాంట్రిబ్యూట్ టు ద నేషనల్ స్ట్రగుల్ అండ్ రీజన్స్ ఫర్ దేర్ షార్ట్ లివ్మెంట్. అంటే లైక్ వాళ్ళు ఎందుకు తొందరగా క్లోజ్ అయిపోయినాయి ట్రైబల్ రివాల్ట్స్. సో దిస్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ కాసెస్ ఆఫ్ ద ట్రైబల్ రివాల్ట్స్ చూద్దాం. ట్రైబల్స్ ఎందుకు రివాల్ట్ అయినారు, వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, వాళ్ళు అసలు భావి సమాజం నుంచి దూరంగా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు రివాల్ట్ అయినారు. సో ట్రైబల్ రివాల్ట్స్ లెట్స్ డివైడ్ ఇంటూ 2 parts, మెయిన్ ల్యాండ్ అండ్ ఫ్రంటియర్ ట్రైబల్ రివాల్ట్స్. జస్ట్ లైక్ ఒక చిన్న ఐడియా కోసం మీరు డివైడ్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, బాగా డెప్త్కి అవుతుంది. ఇట్లాంటి స్టేట్ కూడా డివైడ్ చేసుకుంటే వెళ్ళచ్చు ఇంకా డివైడ్ చేయాలనుకుంటే. బట్ యాజ్ ఆఫ్ నౌ హ్యావ్ ఎన్ ఐడియా టిల్ హియర్. నౌ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. చలో ట్రైబల్ రివాల్ట్స్ అసలు ఏమైంది, మెయిన్ ల్యాండ్ ట్రైబల్ రివాల్ట్స్ చూద్దాం. ఏం చేసిందంటే ల్యాండ్ సెటిల్మెంట్స్ బై బ్రిటిష్. ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ జమీందారీ, రోయత్వారీ, మహల్వారీ, ఇవన్నీ కొత్త వచ్చినాయి. మనకేముండే ట్రైబల్స్కి ఏముండే, మాకొక లైక్ ట్రైబల్స్లో మాకు పెద్ద ఉంటాడు, ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. లైక్ వీళ్ళు ఎవరో కొత్తగా జమీందారు లేనిది, రోయత్వారీ లేనిది, మహల్వారీ లేనిది, వీళ్ళేంది మా మీద పెత్తనం చేసుడైంది, కథం కొట్టుని రావు ఒక్కొక్కరిని అన్నది, కథం క్లోజ్ స్టార్ట్ అయింది లోన్లీ. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్స్. ఈ కమర్షియల్ అగ్రికల్చర్ కోసం ఇండిగో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లైక్ ఫారెస్ట్ని కొట్టేసుకుంటే చేసుడు, దాట్ ఎంక్రోచ్డ్ ద ట్రైబల్ ల్యాండ్స్ విచ్ ట్రిగర్డ్ దెమ్. నెక్స్ట్ షిఫ్టింగ్ కల్టివేషన్. వీళ్ళైతే కొట్టేసుకుంటే చేస్తారు, మరి ట్రైబల్స్కి షిఫ్టింగ్ కల్టివేషన్ ఉంటుంది కదా, లైక్ ఇక్కడ గాలి చేసి మళ్ళీ ఇంకొక గాడీలు అక్కడ గాలి చేసి. సో ఇది మీరు చేయొద్దు అని చెప్పి దీని మీద రెస్ట్రిక్షన్స్ పట్టుకొచ్చారు. మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు, మీరు ఎట్లా చేస్తారు అన్నారు. ఇలా గాలింది, ప్రకృతిని కాపాడడం మాకన్నా ఎక్కువ తెలుసారా మీకు. మేము దీంట్లోనే పుట్టి దీంట్లోనే పెరిగి దీంట్లోనే లైక్ కలిసిపోయేటోళ్ళం, మాకన్నా ఎక్కువ తెలుసా. తెల్లతోలు వేసుకున్న చీజ్ చెప్తా తింటాం అనుకుంటారు, కథంలో స్టార్ట్. ఎక్స్ప్లోయిటేషన్ బై పోలీస్ ట్రేడర్స్, మనీ లెండర్స్. ఆబ్వియస్లీ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి చెప్పిన లైక్ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దు ఈ ఏజ్లో, మా క్రిస్టియానిటీకి రండి అది ఇది అనేసరికి ఇలా భయం అయింది. లైక్ అంటే మా కల్చర్ని నాశనం చేసేందుకు వచ్చిన వీళ్ళందరూ చేయని చెప్పి స్టార్టెడ్ రివాల్ట్స్. నా ఫ్రంటియర్ ఆర్ నార్త్ ఈస్ట్లో ఎందుకు అని అంటే, ఆఫన్ ద పొలిటికల్ ఆటోనమీ ఇవ్వలేదు వాళ్ళకి. పొలిటికల్ ఆటోనమీ లేకపోవడం వల్ల లైక్ ఏంది అంటే, మా గూడెం పెద్ద, ఇక్కడి వరకే మాకు తెలుసు. ఎవడో ఒకటి వచ్చి మీ గూడెం పెద్ద మీద నేను పెద్ద అన్నాడు అనుకో, స్టార్ట్ రివాల్ట్. వీ నీడ్ పొలిటికల్ ఆటోనమీ, వీఆర్ సోవరెన్ రిపబ్లిక్స్. నౌ జనరలీ ద కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. ల్యాండ్ కూడా వీళ్ళు గుంజుకోవడం వల్ల సేమ్ మెయిన్ ల్యాండ్ కాసెస్ లాంటివి, బట్ కొంచెం డిఫరెన్షియేట్ అంతే. కంటిన్యూడ్ ఫర్ లాంగర్ టైమ్, ఇది ఇంపార్టెంట్ అవుతుంది బాస్. దిస్ ఫ్రంటియర్ ట్రైబల్ రివాల్ట్స్ కంటిన్యూడ్ ఫర్ లాంగర్ టైమ్. ఎందుకు, వై డిడ్ దిస్ రివాల్ట్స్ కంటిన్యూడ్ ఫర్ లాంగర్ టైమ్, వై నాట్ ద మెయిన్ ల్యాండ్ రివాల్ట్స్ అని అంటే, మెయిన్ ల్యాండ్ రివాల్ట్స్ని కనుక సపరేట్ చేస్తే ఇక్కడున్న ప్రజలు దే కుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు అదర్ స్ట్రీమ్స్. లైక్ ఎట్లా అని అంటే, ఇలాంటి లైక్ ఫారెస్ట్లో నువ్వు ఇది చేయొద్దు అని అంటే ఇతను పోయి వ్యవసాయం చేసుకుంటాడు, వ్యవసాయం చేయొద్దంటే పోయి ఇంకేదో కూలి పని చేసుకుంటాడు, ఏదైనా కంపెనీలో పని చేసుకుంటాడు. కాకపోతే నార్త్ ఈస్ట్లో వీళ్ళకి ఆప్షన్ లేదు కదా, వీళ్ళు ఏం చేసినా అదే చేయాలి, వాళ్ళని చేయలేకపోతే వాళ్ళకి ఏమైనా డూ ఆర్ డై వీళ్ళకి. సో దే హ్యావ్ టు కీప్ ఫైటింగ్ టిల్ దే గెయిన్ ద రైట్స్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్ రివాల్ట్స్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్ రివాల్ట్స్. చాలా క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయనంటే, ట్రైబల్ ఎథోస్ అనేటి వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది మెయిన్ రీజన్ ఫర్ ద రివాల్ట్. వాళ్ళ యొక్క ఐడెంటిటీని కనుక కించపరిస్తే దే వోంట్ లిసన్. అగైన్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫారెన్ గవర్నమెంట్ యాజ్ ఎ థ్రెట్ టు ట్రైబల్ కల్చర్. అవుట్డేటెడ్ ఆర్మ్స్, వీళ్ళ యొక్క అవుట్డేటెడ్ ఆర్మ్స్ ఉన్నాయి, couldn't stand against the modern weaponry. ఇది మ్యాటర్ క్యారెక్టరిస్టిక్స్లో. నౌ లెట్స్ లుక్ అట్ ఫ్యూ ఆఫ్ ద రివాల్ట్స్. ఫస్ట్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి, ముందే చెప్తున్నా, ఇవైతే బట్టి పట్టాలి. దీనిలో లైక్ ఐ జస్ట్ గివ్ ఏ రీడింగ్ హియర్, ద రీజన్ ఈస్ లైక్ ఇవి బట్టి పట్టాలి, ఏం చెప్పినా గుర్తుండదు. జస్ట్ చూద్దాం పదండి అవేంటియో. పహియార్స్ రెబెలియన్ ఎక్కడ? రాజమహల్ హిల్స్. 1778లో పహియార్స్ రెబెలియన్ ఇన్ రాజమహల్ హిల్స్లో పహియార్స్. ఈ పహియార్స్ రెబెలియన్ వచ్చేసి రాజమహల్ హిల్స్ ఇన్ జార్ఖండ్
అదే హిల్స్ జార్ఖండ్ బీహార్కి ఇట్లా కొంచెం టచ్ ఉంటుంది. రాజమహల్ హిల్స్ ఇన్ జార్ఖండ్ పహియర్. నెక్స్ట్ మనకి సేమ్ ఇట్లానే రాజమహల్ హిల్స్ ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ సంతాల్ రెబెలియన్. దిస్ ఈస్ ఇన్ 1855 to 56. ఇది ఎప్పుడు 1778, ఇది 1855 to 56. రాజమహల్ హిల్స్ బీహార్ అగెన్స్ట్ జమీందార్స్ టర్న్డ్ ఇంటూ అన్ యాంటీ బ్రిటిష్ అప్రైజ్. సిద్ధు అండ్ కన్హు సప్రెస్డ్ బై 1856. ఓకే, ఇవి రెండు గుర్తున్నాయా? ఈ రాజమహల్ హిల్స్లో ఏమేమి జరిగినాయి? ఒకటి పహియార్స్ రెబెలియన్, రెండు మన సిద్ధు అండ్ కన్హూది ఏంది సంతాల్ రెబెలియన్. ఇది ఎప్పుడు జరిగింది? 18th centuryలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 19th centuryలో జరిగింది. జస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకుని సరిపోద్ది. నా నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఇది చూద్దాం పదండి. చోర్ అప్రైజింగ్ వచ్చేసి దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బెంగాల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రొనౌన్సియేషన్ నాకు తప్పు అనిపిస్తే ఐఎమ్ సారీ. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రొనౌన్సియేషన్, బట్ వెరీ మచ్ వెల్ వర్స్డ్ విత్ రిగార్డింగ్ ద స్పెల్లింగ్స్. నా కాస్ ఫెమైన్ వచ్చింది అండ్ ఫెమైన్ ఉన్నది, ఫెమైన్ నడుస్తుంది బెంగాల్లో. అండ్ వీళ్ళు వచ్చి ల్యాండ్ రెవెన్యూ పెంచుతున్నాం, ట్యాక్సులు ఎక్కువ కట్టుండ్రు అన్నాడు. చట్ నీ అమ్మ ఎవడరా కట్టేది అని చెప్పి చేసేసిండ్రు. సారీ ఫర్ ద లాంగ్వేజ్. నెక్స్ట్ దుర్జన్ సింగ్, దాని తర్వాత కాల్డ్ యాజ్ రివోల్ట్ ఆఫ్ జంగల్ మహల్. దుర్జన్ సింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద చోర్ రెబెలియన్, చోర్ అప్రైజింగ్. నా కోల్ మ్యూటినీ ఎక్కడ జరిగిందంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇక్కడ కోల్ మ్యూటినీ. ఓకే, దిస్ కోల్ మ్యూటినీ హ్యాస్ టేకన్ ప్లేస్ ఇన్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. లార్జ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు అవుట్ సైడర్స్, బయట వాళ్ళకి లైక్ బయట వచ్చిన జమీందారులకి, బయట నుంచి వచ్చిన మనీ లెండర్లు అందరూ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటుంటే కాలింది, కథం రివోల్ట్ అయినరు. నెక్స్ట్ బుద్ధ భగత్ వాజ్ ద ఇంపార్టెంట్ లీడర్ ఫర్ కోల్ మ్యూటినీ. నౌ లెట్స్ లుక్ ఎట్ హో అండ్ ముండా అప్రైజింగ్స్. రాజా ఆఫ్ పరాహత్ ఆర్గనైజ్డ్ హిస్ హో ట్రైబల్స్. సింపుల్గా ఒకటి కూడా తెచ్చుకోండి, రాజా ఆఫ్ పరాహత్ హో ముండా ఫోర్, లేకపోతే బిర్సా ముండా ఫోర్ ముండా అప్రైజింగ్స్. ఇక్కడ బిర్సా ముండా ఫోర్ ముండా అప్రైజింగ్స్. అండ్ నౌ దిస్ ఇస్ లైక్ బిర్సా ముండా రివోల్ట్ని వీ కాల్ ఇట్ యాజ్ ఉలుగన్ ఆల్సో. బస్ ఇంత గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎక్కడ జరిగింది? ముండా అప్రైజింగ్స్ జార్ఖండ్. ఓకే, నౌ రెస్ట్ సంతాల్ ఆల్రెడీ చూసినాం. ఇది ముండా అప్రైజింగ్స్ బికాస్ ఆఫ్ ద రిలీజియస్ మూవ్మెంట్ అగైన్స్ట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఫ్యూడల్ జమీందారీ టెన్యూర్స్ ఎక్స్ప్లోయిటెడ్ బై మనీ లెండర్స్కి ఇన్ సింపుల్గా జమీందార్స్ అవుట్ సైడర్స్ అని కూడా రాసుకోవచ్చు. నా కోండ్ అప్రైజింగ్స్ తెలుసు కదా, కోన్స్ ఎక్కడ ఉంటారు? మనకి ఈస్టర్న్ ఘాట్స్లో, ఈస్టర్న్ ప్లెయిన్స్లో ఉంటారు అన్నమాట. నా వీళ్ళది ఎక్కడ? ఒడిస్సా, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏరియాస్లో కోండ్ అప్రైజింగ్స్ చూసినాం 1837 to 56. అగైన్స్ట్ ద కంపెనీ రూల్. లీడర్ వాస్ చక్రాబిసాయ్, సిబి చక్రాబిసాయ్. ఓకే, చంద్రబాబు నాయుడు కాదు, చక్రాబిసాయ్, సిబిఎన్ లేదు, ఓన్లీ సిబి, గుర్తుపెట్టుకోండి. నా కోయా రివోల్ట్ వచ్చేసి ఈస్టర్న్ గోదావరి ట్రాక్ ఆఫ్ ఏపీ. ఇక్కడ కోయాస్, ఈస్టర్న్ గోదావరి ట్రాక్ ఆఫ్ ఏపీ. డినైల్ ఆఫ్ కస్టమరీ రైట్స్ ఓవర్ ఫారెస్ట్ మీద మీకు హక్కులు లేవు అన్నారు. మీరెవరు చెప్పేందుకు అన్నాం, కథం వేసేసినాం. నా ఇంపార్టెంట్ లీడర్స్ తోమర సొరా అండ్ రాజా ఆఫ్ అనంతయార్. రాజా ఆఫ్ కాదు, రాజా అనంతయార్ అండ్ తొమ్మర సొర. సొర తెలుసుగా, సొర చేప. చక్రపతి ఫిలిం చూసిండ్రు కదా, అది ఎక్కడ ఐ మీన్ ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ ఏపీ. ఇక్కడ ఈస్టర్న్ గోదావరి ట్రాక్స్ ఆఫ్ ఏపీ అని ఉంది, దట్ గుర్తుపెట్టుకోండి. ఈస్టర్న్ ఏపీ సైడ్లో, లైక్ అంటే కోస్టల్ ఏపీ ఇన్ సింపుల్. సో నౌ లెట్స్ లుక్ అట్ బిల్స్ రివోల్ట్స్. ఇవి ఇప్పుడు వరకు రెండు ఈస్టర్న్ ఘాట్స్లో చూసినాము. ఏంది? కోండ్ అండ్ కోయా. కేకే రెండు ఈస్టర్న్ ఘాట్స్లో, కేకే రెండు ఈస్టర్న్ ఘాట్స్లో చూసినాం. కేకే ఫిలిం తీసింది ఎక్కడ? తమిళనాడులో కొంచెం ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, లైక్ అట్లా అనుకుందాం. తమిళనాడు కాకపోతే నన్ను వేసుకోకండి, ముందే చెప్తున్నా, నాకు ఏదో మినిమం నాలెడ్జ్ రిగార్డింగ్ ఫిలిమ్స్. నా బిల్స్ రివోల్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అగెన్స్ట్ కంపెనీ రూల్. వెస్టర్న్ ఘాట్స్ అగెన్స్ట్ కంపెనీ రూల్. గోవింద్ గురు హెల్ప్డ్ ద బిల్స్ ఆఫ్ సౌదర్న్ రాజస్థాన్ టు ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ ద ఫైట్ ఫర్ బిల్ రాజు బై 1913. ఇన్ సింపుల్గా ఇట్లా వేసుకోండి బాస్. వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ నుంచి లైక్ ఇట్లా వేసుకోండి. గుజరాత్, కొంచెం రాజస్థాన్ అట్లా టచ్ అవ్వదు మ్యాక్సిమం, బట్ ఇక్కడ నుంచి కూడా ఉన్నారు, రాజస్థాన్ నుంచి కూడా బిల్స్ ఉన్నారు. సో దిస్ ఆల్ హ్యావ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎ బిల్ కింగ్డమ్ బై 1913 వరకు రావాలి అని చెప్పి ఎవరు? గోవింద్ గురు. కోలీ అప్రైజింగ్స్ అగైన్స్ట్ ద కంపెనీ రూల్, నాట్ దాట్ ఇంపార్టెంట్. రామ్సాయ్ అప్రైజింగ్స్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. హిల్ ట్రైబ్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. రామ్సాయ్స్ ఆర్ హిల్ ట్రైబ్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇంపార్టెంట్ లీడర్ ఇస్ చిత్తూర్ సింగ్. నా లాస్ట్ జాబ్స్ అండర్ రామ్సాయ్ అనేటోళ్ళు, ఐ మీన్ వీళ్ళు ఏంది అని అంటే, దే యూస్ టు వర్క్ అండర్ మరాఠాస్. దే లాస్ట్ దేర్ జాబ్స్ అండర్ మరాఠాస్ యాజ్ మరాఠా ఎంపైర్ ఫెల్ డ్యూ టు ద బ్రిటిష్ కాన్క్వెస్ట్. సో దే రివోల్టెడ్ అగైన్స్ట్ ద బ్రిటిష్. నెక్స్ట్ బస్తర్ రివోల్ట్ అగైన్స్ట్ ఫ్యూడల్ లార్డ్స్. రంపా రెబెలియన్ తెలుసు కదా, అల్లూరు సీతారామరాజు. సో దీస్ ఆర్ ద థింగ్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్. కాశీ, అహోమ్, సింగ్పోస్, కూకీస్. రివోల్ట్స్ ఇన్ త్రిపుర, జెలింగ్జోంగ్, రేఖా కల్ట్ ఆఫ్ గైడినీలు
అండ్ ఇవి నౌ లెట్స్ లుక్ ఎట్ కాశీ అప్రైజింగ్స్ బై త్రాత్ సింగ్ టు డ్రైవ్ అవే ద స్ట్రేంజర్స్. అహోమ్ రివాల్ట్ నలిఫైంగ్ ద ప్రామిసెస్ ఆఫ్ బర్మీస్ వార్. ఏమైంది అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళు బర్మీస్ వార్ అంటే మ్యాన్మార్లో యుద్ధం చేసేటప్పుడు ఈ అహోమ్ కింగ్డమ్లో కొంతమంది అవుట్ సైడర్స్ని తీసుకొచ్చిండ్రు టు సర్వ్ దెమ్ ఆర్ టు హెల్ప్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అవుట్ సైడర్స్ వచ్చిండ్రు, లైక్ మనీ లెండర్స్ కానీ ఎవరైనా కానీ వచ్చిండ్రు, అండ్ ఈవెన్ ఆర్మీ కూడా ఉన్నది. ఇప్పుడు ఏమైంది, వార్ అయిపోయింది, గెలిచేసినాం, కథం క్లోజ్, అంతా క్లోజ్ అయిపోయింది. అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మరి తిరిగి వెళ్ళిపోవాలి కదా అహోమ్ కింగ్డమ్ నుంచి, పోతలేరు, ఇక్కడనే సెటిల్ అవుతాము అంటుండ్రు. సో ఇప్పుడు నౌ దట్ ఈస్ ద రివోల్ట్ హియర్. సింగ్పోస్ రివోల్ట్ వచ్చేసి అసాసినేటెడ్ బ్రిటిష్ ఏజెంట్ అండర్ నిరింగ్ పెదు. కుకీస్ బ్రిటిష్ పాలసీ రిక్రూట్మెంట్ అండర్ వరల్డ్ వార్ II, రెవల్యూషన్ ఇన్ త్రిపుర. ఇది లైట్ వన్ లెస్ నేమ్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. గైడినీలు ఎందుకు ఇది ఒకటి ఎందుకు నేమ్ చెప్తున్నా అని అంటే, దిస్ ఇస్ ఇన్ న్యూస్ రిగార్డింగ్ సంథింగ్ లైక్ నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ ఏదో ఈమె స్టాచ్యూ ఏదో జరిగింది అలాంటిది. ఐఎమ్ నాట్ షూర్, బట్ దిస్ ఇస్ ఇన్ న్యూస్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద పెసెంట్ మూమెంట్స్. పెసెంట్ మూమెంట్స్ వచ్చేసి నార్ఖెల్ బెరియా అప్రైజింగ్ బై నాథర్ అలీ ఆర్ టిటుమేర్. నెక్స్ట్ ముస్లిం పెసెంట్స్ ఆఫ్ బెంగాల్ అగెన్స్ట్ హిందూ ల్యాండ్ లార్డ్స్ జరిగింది ఇది. ఓకే, నార్కెల్ బెరియా మూమెంట్. మర్జ్డ్ విత్ వహాబీ మూమెంట్. నెక్స్ట్ పాగల్పంతీస్ వచ్చేసి అగెన్స్ట్ జమీందారీస్ నాట్ టు పే రెవెన్యూస్ అబోవ్ ఎ లిమిట్. నెక్స్ట్ ఫరాసీమ్ వచ్చేసి ఫాలోవర్స్ ఆఫ్ ముస్లిం కల్ట్ పాపులర్లీ నోన్ యాజ్ దాదు మియాన్. నెక్స్ట్ మోప్లా వచ్చేసి కేరళలో జరుగుతుంది. ఐ మీన్ మలబార్ కోస్ట్ అంటాం కదా, దీన్ని మలబార్ కోస్ట్ అంటాం కదా కేరళ దగ్గర. సో దట్ ఈస్ మోప్లా రెబెలియన్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ మలబార్ రెబెలియన్ అగెన్స్ట్ ద ల్యాండ్ రెవెన్యూస్ కంబైన్డ్ విత్ కాంగ్రెస్ ఖిలాఫత్ మూమెంట్. ఓకే, నా ఇక్కడ చూసుకుందాం ఒకసారి. బర్డోలి వచ్చేసి గుజరాత్, మోప్లా వచ్చేసి ఇక్కడ, ఏకా వచ్చేసి తమిళనాడు. తెలంగాణ మూమెంట్ డెక్కాన్ డ్రాయిడ్స్, తెబాగా మూమెంట్, పబ్నా అగ్రేరియన్ రివోల్ట్, ఇండిగో రివోల్ట్స్, అండ్ ఇది కిసాన్ సభా మూమెంట్. చలో నా ఇండిగో రివోల్ట్ చూద్దాం. ఇండిగో రివోల్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ దిగంబర్ బిశ్వాస్, బిషు బిశ్వాస్. రియాక్షన్ టు ద ఫోర్స్ టు గ్రో ఇండిగో, నాదియా డిస్ట్రిక్ట్. ఇండిగో కమిషన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ సొల్యూషన్. నెక్స్ట్ పబ్నా అగ్రేరియన్ రివోల్ట్. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, కొన్ని ఇక్కడ మార్క్ చేసుకునే పైన రాలేదు కదా, దట్ విల్ కమ్ ఫ్రమ్ హియర్, ఇంకా డౌన్ కింద కూడా వస్తాయి. పబ్నా అగ్రేరియన్ లీగ్స్ వచ్చేసి వెరీ లిటిల్ వైలెన్స్ అయింది, చాలా తక్కువ వైలెన్స్. బెంగాల్ టెనెన్సీ యాక్ట్ పాస్ అయింది ఈస్ట్ బెంగాల్ బికాస్ ఆఫ్ ద ఒప్రెసివ్ ప్రాక్టీస్ ఆఫ్ జమీందార్స్. డెకాన్ రాయిడ్స్ వచ్చేసి డెకాన్లో జరిగిన 1879లో డెకాన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ అనేది పాస్ చేసిండ్రు. దిస్ ఇస్ అగైన్స్ హెవీ టాక్సేషన్ బై ద రోహిత్వారీ సిస్టమ్. రోహిత్వారీ సిస్టంలో చదువుకున్నాం కదా, రోహిత్వారీ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉన్నది, డెకాన్లో ఉన్నది అండ్ తమిళనాడులో ఉండే. నా కిసాన్ సభా మూమెంట్ గౌరీశంకర్ మిశ్రా, ఇంద్రనారాయణ్ ద్వేది, మదన్ మోహన్ మాలవ్య అండ్ చింగూరి సింగ్. నౌ నాట్ రెడీ ఫర్ బేగార్, ఈ ఫ్రీ లేబర్ అనేది చెయ్యమని చెప్పి మొదలైందే కిసాన్ సభా మూమెంట్. నెక్స్ట్ ఏకా మూమెంట్ మాదరి పసాసి రాజా అని ఉంటుంది. అగెన్స్ట్ ద లో క్యాస్ట్ పీపుల్, అగెన్స్ట్ ద లో క్యాస్ట్ పీపుల్ కాదు, ఫోర్ ద లో క్యాస్ట్ పీపుల్ అగెన్స్ట్ ద హై క్యాస్ట్ పీపుల్. హై రెంట్స్ కానీ ఆపరేషన్ వల్ల హై రెంట్స్ పే చేయాలి, ఆపరేషన్ బై తిక్కోదార్స్ అంటే లైక్ అక్కడ జమీందార్స్ లాగా, ప్రాక్టీస్ ఆఫ్ రెంట్, షేర్ ఆఫ్ రెంట్, ఇవన్నీ లైక్ సివియర్ రిప్రజెంటేషన్ వల్ల ఏకా మూమెంట్ స్టార్ట్ అయింది. జస్ట్ a minute, I think Eka movement is not from Tamil Nadu. Let me correct regarding this. సారీ బాస్, ఏకా మూమెంట్ ఇక్కడ ఎందుకు వస్తుంది అదే చూస్తున్నాను నేను కూడా. ఏకా మూమెంట్ ఈజ్ ఫ్రమ్ యూపీ. మాదరి పసాసి రాజా ఉంటే మద్రాస్ అనుకున్నట్టున్నారు మా వాళ్ళు. సారీ ఫర్ ద థింగ్, బట్ ఐ థింక్ థింగ్స్ కరెక్టెడ్, మిగతా కరెక్టే ఉన్నాయి. ఏకా మూమెంట్ మాదరి పసాసి రాజా అగైన్స్ట్ ద హై క్యాస్ట్ పీపుల్, ఫోర్ ద లో క్యాస్ట్ లీడర్స్. సో ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ మాపిలర్ రివోల్ట్, మలబార్ రెబెలియన్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. మర్జ్డ్ విత్ ఖిలాఫత్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. బర్డోలి సత్యాగ్రహ వచ్చేసి వల్లభాయ్ పటేల్ లీడ్ చేస్తారు గుజరాత్లో. ఎందుకంటే ట్యాక్స్ పెంచి కట్టమని చెప్తారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆర్ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్. ఎన్జీ రంగా జనరల్ సెక్రటరీ ఉంటాడు. నౌ వీ హ్యావ్ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. ఎక్కడున్నది హైదరాబాద్లో, ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. చేయండి ఎలా ఒకసారి చేసి రండి. బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయితే కమెంట్ చేయమని అని మర్చిపోతుండ్రు మీరు. స్వామి సహజానంద సరస్వతి ఈజ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు ఈ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ప్రజెంట్ నేమ్ ఏంటి కూడా కమెంట్ చేయండి.
నేనే చెప్తలే, జయశంకర్ యూనివర్సిటీ, బట్ స్టిల్ కమెంట్. నెక్స్ట్ తెబాగా మూమెంట్ డిమాండ్ ఫర్ ద ఇంప్లిమెంట్ ఆఫ్ ఫ్లడ్ కమిషన్ రికమెండేషన్స్. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్, అదే జరిగింది కదా ఆపరేషన్ పోలో అప్పుడు, ఫైటింగ్ అగైన్స్ ద రజాకార్స్, బిగ్గెస్ట్ గెరిల్లా వార్ఫేర్ విత్ 3,000 విలేజెస్ పార్టిసిపేటెడ్ అండ్ 3 million పీపుల్ పార్టిసిపేటెడ్. సో ఇవి నా రిఫార్మ్ మూమెంట్స్లో కాసెస్ చూద్దాం, కాన్సిక్వెన్సెస్ చూద్దాం, అండ్ వీ విల్ లుక్ అట్ బ్రహ్మ సమాజ్ అండ్ ఆర్య సమాజ్ నుంచి నెక్స్ట్ వీడియోలో. ఆర్య సమాజ్ నుంచి నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. ప్రెసెంట్ మూమెంట్స్ డన్. రిఫార్మ్ మూమెంట్స్ చూద్దాం. రిఫార్మ్ మూమెంట్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ రిఫార్మ్ మూమెంట్స్ ఏంటి అని అంటే, ప్రజెన్స్ ఆఫ్ కొలోనియల్ గవర్నమెంట్ ఇన్ ఇండియన్ సాయిల్. దీనివల్ల ఏమైంది, ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్ రాగానే మనకి లిబర్టీ, ఈక్వాలిటీ థాట్స్ వచ్చినాయి, ఉమెన్ రైట్స్ గురించి గుర్తొచ్చినాయి. ఈక్వల్ అంటే ఈక్వాలిటీలో మనకి ఈక్వల్ క్యాస్ట్ సెగ్రిగేషన్ ఏంది అని అనిపించింది. దెన్ వీ స్టార్టెడ్ లైక్ ఐ మీన్ రిఫార్మ్ మూమెంట్స్. ఓకే, నో obscurination, సూపర్స్టిషన్, పాలిథియిజం, ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ అద్దమ్మా మనకి చిన్న చిన్నవి సరిపోతాయి. సూపర్స్టిషన్, పాలిథియిజం, ఐడియాలట్రీ అంటే లైక్ విగ్రహాలను పెట్టి పూజించుడు, ఉమెన్, పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఎక్స్ప్లాయిటేటివ్ క్యాస్ట్ హైరార్కీ, ఇవన్నిటి వల్ల వీ ట్రిగర్డ్ ఫర్ సోషో రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్. స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా, ఇంపాక్ట్ ఆఫ్ మోడర్న్ వెస్టర్న్ కల్చర్. నౌ సోషల్ బేస్ ఎవరు పార్టిసిపేట్ చేసిండ్రు ఈ సోషల్ రిఫార్మేషన్ మూమెంట్స్ అంటే, మస్తు రిచ్ వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు అంటే, లేదు ఎమర్జింగ్ మిడిల్ క్లాస్ని ఏమంటాం మనం, మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా అంటాం. అంటే ఎవరు అంటే ఇప్పుడిప్పుడే పోయి ఫస్ట్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, లైక్ లాయర్లు, డాక్టర్లు, లైక్ ఇలా ఎవరైతే పోయి ఎడ్యుకేట్ అయినరో, దీస్ ఆర్ ద పీపుల్. దిస్ మిడిల్ క్లాస్ స్టార్టెడ్ ద సోషల్ బేస్, హ్యాస్ బికమ్ ద సోషల్ బేస్ ఫర్ ద సోషల్ రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్. వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్. సో దీస్ టూ ఆర్ ద people who pioneered the socio-religious reformation movements. Now let's look at the ideological base. Ideology ఏంటి అంటే, రేషనలిజం, ఇర్రేషనల్ థింకింగ్ ఉండదు, ప్రతిదీ రేషనల్గా ఉండాలి అంటే ఫ్యాక్ట్ బేస్డ్ ఉండాలి, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఉండాలి. హ్యూమనిజం, సెక్యులరిజం, రిలీజియస్ యూనివర్సలిజం. సో దీస్ ఆర్ ద ఐడియాస్. నౌ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే, ఉమెన్కి ఏం కాంపోనెంట్స్ చూద్దాం, దాని తర్వాత వీ విల్ సీ కాంపోనెంట్స్ ఫర్ ద క్యాస్ట్ బేస్డ్. ఉమెన్కి ఏంటి అంటే, ఎలిమినేషన్ ఆఫ్ పర్దా సిస్టమ్, early marriages, lack of education, unequal rights of marriage, divorce, inheritance, polygamy, female infanticide, restrictions on widow remarriages, sati, major contributions of reform, social reformation movements. మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఏం జరిగినాయి మరి, ఇవి కాంపోనెంట్స్ కదా. రిజల్ట్ ఏంది, ఇన్ సింపుల్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ రిఫార్మ్స్ అని అంటే రిజల్ట్ ఏం వచ్చింది అని అంటే, సోషల్ రిఫార్మేషన్ అయింది. ఫ్రీడమ్ స్ట్రగుల్కి హెల్ప్ చేసినాయి. మూమెంట్స్ లెడ్ టు ద ఎన్లైట్మెంట్ ఆఫ్ ఉమెన్, ఫ్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్, డన్. నా ఉమెన్ కోసం చేసిన లాస్ ఏంటి, ఏమేమి మనం గుర్తుపెట్టుకోవాలి. నా లెట్స్ సీ. ఉమెన్ గురించి ఏదన్నా లైక్ ఇవి మనకి దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎస్సే రిగార్డింగ్ ఉమెన్ ఆల్సో. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ చెప్పినాం కదా, రాజా రామ్మోహన్ రాయ్ హ్యాస్ ఫౌట్ ఫర్ ద బెంగాల్ రెగ్యులేషన్. నెక్స్ట్ చెప్తాం, చెప్పలేదు ఇంకా. సో బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చేసి బ్యానింగ్ సతీ, ఇది సతీ రెగ్యులేషన్ యాక్ట్ కూడా అనొచ్చు, ఆర్ లైక్ సతీ అబాలిషన్ యాక్ట్ కూడా అనొచ్చు, 1829. నెక్స్ట్ బెంగాల్ రెగ్యులేషన్స్ లైక్ డిక్లేరింగ్ ఇన్ఫాంటిసైడ్ ఇల్లీగల్. హిందూ విడో రిమ్యారేజెస్ యాక్ట్ అండర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అండర్ ద ఎఫర్ట్స్ ఆఫ్ బిఎం మల్బారీ. నెక్స్ట్ శారదా యాక్ట్ వస్తుంది, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజెస్ రిస్ట్రైంట్ అమెండ్మెంట్ యాక్ట్, సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్ గర్ల్స్ 1956, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. మరి ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే లేదు, కానీ కొన్ని మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. బ్లూ లైన్తో మార్క్ చేసినా కదా, ఇవి పక్కా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక 2 ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇవి 4 మాత్రం పక్కా గుర్తుంచుకోవాలి. ఒకటి అబాలిషన్ ఆఫ్ సతీ 1829 విత్ డేట్ గుర్తుండాలి. ఇవి విడో రిమ్యారేజెస్ యాక్ట్ వచ్చేసి 1856. చూడండి, 1857లో మనకి రివాల్ట్ అయ్యి ఒక్క సంవత్సరం ముందు విడో రిమ్యారేజెస్ యాక్ట్ వచ్చింది. ఓకే, నౌ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. ఓకే, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. మరొకసారి చెప్తున్నా ఏంది అన్న గట్టిగా ఇంట్లో ఉండే గట్టిగా అరువులు అందరూ ఒకసారి చూడాలి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891. అట్లా. నా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. ఓకే, 1961. దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ సింపుల్. దాని తర్వాత నెక్స్ట్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్. So these are equal remuneration for women and men, so such things. These are the acts which you need to remember. This will help you somewhere or the other place in the exam. Struggle against caste-based exploitation. Even struggles జరిగినాయంటే factors unleashed by the colonial administration, social reformation movements, national movement, Gandhiji campaign against untouchability, stirrings against lower caste institute, better education and employment, free Indian constitution. So these all
సోషల్ రిలీజియస్ రిఫార్మేషన్ మూమెంట్స్ కానీ ఇవన్నీ క్యాస్ట్ బేస్డ్ ఎక్స్ప్లాయిటేషన్కి ఎగనెస్ట్గా వర్క్ చేసినాయి. ఓకే, నేషనల్ మూమెంట్ కూడా, ఎందుకంటే కలుపుకోకుండా వెళ్ళంది నేషనల్ మూమెంట్ ముందుకు వెళ్ళదని తెలిసిపోయింది. అట్లా చలో నెక్స్ట్ సోషో కల్చరల్ జనరల్ సర్వే. బ్రహ్మ సమాజ్ ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఆర్య సమాజ్ నుంచి దట్ 13 minutes వీడియోలో ఉంది. ఐ థింక్ వీ విల్ బీ ఫినిషింగ్ దిస్ వెరీ సూన్. చలో బ్రహ్మ సమాజ్ వచ్చేసి రాజారాం మోహన్ రాయ్ 1772. ఇవి జనరల్గా ఫ్యాక్ట్స్, ఇవి గుర్తుంచుకోవాలి. రాజారాం మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైసెన్స్, మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ప్రొపగేటెడ్ మోనోథెయిజం. సి దిస్ థింగ్స్ యూ మస్ట్ రిమెంబర్. ఐ విల్ ట్రై టు మార్క్ దెమ్ ఇన్ బ్లూ, ఈ ఆరెంజ్ ఇంక్తో మార్క్ చేస్తే చూడండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ప్రొపగేటెడ్ మోనోథెయిజం. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్లేటెడ్ ఇంటూ బెంగాలీ, దేన్ని వేదాస్ అండ్ ఉపనిషత్స్. ఓకే, ఎందుకు ట్రాన్స్లేట్ చేసిందంటే ఈ మోనోథెయిజం అనేది మన వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నదిరా, ఇది కొత్తది కాదు పిల్లలు అని చెప్పడానికి ఈ హ్యాడ్ టు ట్రాన్స్లేట్ దాట్ ఇంటూ బెంగాలీ. ఎందుకు, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, బెంగాల్లో. ఓకే, నా నెక్స్ట్ ఇంకేంది అని అంటే ఇన్ సింపుల్గా ఇది లైక్ ఇంత పెద్దది ఏం గుర్తుపెట్టుకుంటారు కానీ ఇది ఒక్కడే దేవుడు అని చెప్పిండనమాట మెయిన్ మోటో ఆఫ్ బ్రహ్మ సమాజ్. నా లాంగ్ టర్మ్ అజెండా ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఏంది అని అంటే ప్యూరిఫై హిందూయిజం అండ్ ప్రీచ్ మోనోథెయిజం. ఇది కూడా అండర్లైన్ చేస్తారు. ప్యూరిఫై హిందూయిజం, ప్రీచ్ మోనోథెయిజం was based on the twin pillars of reason and Vedas and Upanishads. In Vedas and Upanishads. Okay, features ఏంటి చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ వచ్చేసి డినౌన్స్డ్ పోలిథైజం, అంటే ప్రమోటెడ్ మోనోథెయిజం. ఐడియల్ వర్షిప్, పోలిథైజంని డినై చేస్తారు అంటే ఆబ్వియస్లీ ఐడియల్ వర్షిప్ని కూడా డినై చేస్తారు. డిక్లేర్డ్ ఫెయిత్ ఇన్ డివైన్ అవతార్స్, ఈ దశావతారాల కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది లేదు, ఎందుకంటే ఒకటే దేవుడు, ఇంకా ఒకటే, లైక్ ఐ మీన్ అవతార్స్ లేదు, ఏం లేదు. దాని తర్వాత ఇంకా ఏంది, కర్మ ఫిలాసఫీ అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ఈ రెండు కాన్సెప్ట్స్ మీద కెప్ట్ క్వైట్, సైలెంట్ ఉంటాం, ఏం మాట్లాడదు. ఈ రెండు కాన్సెప్ట్స్ మీద వీఆర్ నాట్ గోయింగ్ టు స్పీక్ ఎనీ వర్డ్ అని చెప్పినాం. సో దిస్ థింగ్ హ్యాస్ డన్. ఇట్ టుక్ నో డెఫినెట్ స్టాండ్ ఆన్ డాక్ట్రైన్ ఆఫ్ కర్మ, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. నా నెక్స్ట్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి స్క్రిప్చర్ ఏదైతే ఉన్నదో స్క్రిప్చర్స్ అన్నీ ఓకే అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ ఇర్రేషనల్. వన్స్ దే ఆర్ రేషనల్, దెన్ వీ విల్ ఫాలో ఎవ్రీ స్క్రిప్చర్. If there is any point which is irrational, we will avoid that thing for sure. Criticize the caste system, worked for the women rights. ఈయన వల్లనే కదా వచ్చింది ఏంది, బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 1829, దట్ ఈస్ సతీ. 1829 సతీ, అబాలిషన్ ఆఫ్ సతీ. సో ఇట్లా రెస్ట్. మరి రిజల్ట్ ఏంది, ఇవన్నీ చేసిన బ్రహ్మ సమాజ్ పెట్టి రిజల్ట్ ఏంది అంటే స్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ 1829, దట్ ఈస్ సతీ రెగ్యులేషన్ యాక్ట్. సతీ రెగ్యులేషన్ యాక్ట్ 1829 సపోర్టెడ్ డేవిడ్ హ్యారీస్. గుర్తుపెట్టుకోండి నేమ్, డేవిడ్ హ్యారీస్ దేనికి, టు ఎస్టాబ్లిష్ హిందూ కాలేజ్ ఇన్ 1817. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ వేదాంత కాలేజ్, వేదాంత కంపెనీ కాదు, వేదాంత కాలేజ్. అండ్ హీ వాస్ అ లింగ్విస్ట్, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుసు. అండ్ రెస్ట్ దీస్ పీపుల్ హెల్ప్డ్ హిమ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, అలెగ్జాండర్ డ్రఫ్, పీకే ఠాగూర్, ఆర్ లైక్ ఐ మీన్ చంద్రశేఖర్ దబ్, ఇంకా లైక్ రాజా, ఐ మీన్ అది ఆపోజిట్లే, అవన్నీ వదిలేను. బస్ దిస్ పీపుల్ హెల్ప్డ్ హిమ్. ఓకే, అండ్ ఐ థింక్ లైక్ ఐ మీన్ ఆర్య సమాజ్ వీ హ్యావ్ డెల్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆన్వర్డ్స్. దిస్ వీ హ్యావ్ ఫినిష్డ్ విత్ ఇన్ 15 minutes అండ్ హోప్ఫుల్లీ ఐ గెస్ యూ గైస్ హ్యావ్ లైక్ ద వీడియో. ఇక్కడి వరకు వచ్చిందంటే వీడియో పక్కా నచ్చి ఉంటుంది, ఎంతో కొంత కంటెంట్ అయితే కాంట్రిబ్యూట్ చేసి ఉంటుంది, ఎంతో కొంత కాదు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఒక మెయిన్స్ ఆన్సర్ రాయడానికి కావాల్సిన 150 to 200 words కంటెంట్ అనేది ఉంది. నా నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఆన్సర్స్ రైటింగ్ చేయాలి. ఆన్సర్స్ రైటింగ్ మరి ఎక్కడ చేయాలి అన్నా అని అంటే ఇక్కడ చేయండి వచ్చి, ఇక్కడ వీఆర్ పోస్టింగ్ ఆన్సర్స్. ఇక్కడ ఒక షెడ్యూల్ ఉంది, దాని ప్రకారం వెళ్తుంది. సీ గైస్, యూ హ్యావ్ ఆల్రెడీ క్లియర్డ్ ప్రిలిమ్స్, యూ విల్ హ్యావ్ మినిమమ్ కంటెంట్. సో దిస్ వీడియోస్ విల్ బీ లైక్ రివిజన్, సింపుల్ రివిజన్ వీడియోస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ దాట్ ఇక్కడ వచ్చి మీరు ఆన్సర్ రైటింగ్, ఇక్కడ షెడ్యూల్ ఉంది, ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఆన్సర్ రైటింగ్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోస్కి ఆ షెడ్యూల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ దట్ ఆన్సర్ రైటింగ్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. అండ్ ఆన్సర్ రైటింగ్ చేసి యూ క్యాన్ సెండ్ మీ డైరెక్ట్లీ టు మై ఐడి, ఐ విల్ కీప్ కరెక్టింగ్ ద థింగ్స్. అండ్ చలో మామ, ఇక్కడ వరకు వచ్చినావు కదా, చేసే. ఇది కూడా చెప్పాలా అని నేను ఎన్నోసార్లు అన్నా, కాకపోతే చెప్పని చేసేటట్టు లేరు మీరు, వస్తలేవు, ఒక్కటి కూడా వస్తలేవు. ఎంత బాధ అవుతుంది తెలుసా. ఈ సెకండ్ టైం రికార్డ్ చేస్తున్న వీడియో అర్థం చేసుకొని కొంచెం లైక్, కమెంట్, షేర్ ఇదైతే చేసే మామ. ఒక్క నిమిషం ఆగు, ఎటు పోతున్నావు, ఇది చేసిపో. ఓకేనా, చలో ఉంటా. మరి నువ్వైతే మళ్ళీ ఒకసారి చదువు, రైట్.